శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు ఉగాది శుభాకాంక్షలతో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సంవత్సర ఫలితాలు తెలుసుకోవడం అంటే మనకి ఆ సంవత్సరం యొక్క బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుంది, మనం ఏ విధంగా ఈ సంవత్సరాన్ని ప్లాన్ చేసుకోవాలి అన్న విషయం తెలుసుకోవడానికే ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం ద్వారా ఉగాది ఫలితాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8గా ఉండడం జరిగింది. అంటే వారి యొక్క ఆదాయం 2 రూపాయలు ఉంటే ఖర్చు 8 రూపాయలు అవడం జరుగుతుంది. ఆ కారణం వల్ల ఈ సంవత్సరం అంతా ఈ వృషభ రాశి వారు ఫైనాన్స్ ప్లానింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 75% డెఫిసిట్లో నడుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దానికి అనుగుణంగా మీ యొక్క ఖర్చులని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఏదైనా వాయిదా వేసుకోవలసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తర్వాత సంవత్సరానికి వాయిదా వేసుకోవడం మంచిది. లేనిచో ఈ సంవత్సరం మీరు రుణగ్రస్తులు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ కారణం వల్ల మరి సంవత్సరం అంతా కూడా బడ్జెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం, మరి ఎకానమీగా మీ యొక్క జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం, అనవసర ఆడంబర ఖర్చులను తగ్గించుకొని చాలా సామాన్యంగా మీరు ముందుకు వెళ్తే గౌరవప్రదంగా ఈ సంవత్సరం మీరు ఫైనాన్షియల్ బడ్జెట్ని గట్టెక్కగలరు. సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి 25% ఆదాయం ఉంటే 75% ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. సో ఇక రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే మనకి రాజపూజ్యం అంటే గౌరవం, అంటే మనకి వృత్తిలో గౌరవం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండడం జరిగిందన్నమాట. ఇంచుమించుగా 65% మీకు విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏదన్నా ఒక ట్రస్ట్లో కానీ ఒక ఎన్నికల్లో కానీ పోటీ చేసినప్పుడు కొంతవరకు మీకు విజయ అవకాశాలు చాలా 65% దాకా ఉన్నాయని తెలియజేస్తుంది. అయితే ఫైనాన్స్ యొక్క స్ట్రగుల్ ఉండడం వల్ల ఆర్థిక సంబంధం లేని పోటీల్లో నెగ్గితే మంచిది. అంటే క్రీడా రంగం వంటి అనుకోవచ్చు, లేదంటే ఏదన్నా ఒక ట్రస్టో, ఒక దేవాలయమో, ఒక ఎండోమెంటో, ఒక సొసైటీ, అలాంటి వాటిలో మనం ఎన్నికలు ఖర్చు లేకుండా పోటీ చేసి ఉంటే వాటిలో నెగ్గే అవకాశం ఉంది. సో వృత్తిలో కూడా చాలా కష్టపడి పని చేయడం వల్ల వృత్తిలో ప్రమోషన్ లాంటివి కూడా రావడం జరుగుతుంది. 99% మీ హోదా పెరుగుతుంది, హోదా రీత్యా గౌరవం పెరుగుతుంది. కానీ ఫైనాన్స్గా మాత్రం పెరిగే అవకాశం లేదు. జీతం అదే ఉంటుంది, హోదా పెరుగుతుంది. సో ఈ విధంగా ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా ఈ సంవత్సరం మీరు ఫైనాన్స్ ప్లానింగ్ జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అన్నా పోటీ పడినప్పుడు ఏదన్నా ప్రామిస్ చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయరు. కాబట్టి నిర్బంధంగా మీరు ఏదన్నా పోటీకి కానీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో మీరు ఫాలో అవ్వడం మంచిది. ఓకే, సంవత్సర ఫలితాలు మనం పరిశీలించేటప్పుడు 4 ప్రధాన గ్రహాలను తీసుకొని మాత్రం పరిశీలించడం జరుగుతుంది. మనకి కేవలం ఈ సంవత్సరంలో 9వ తారీఖు ఏప్రిల్లో ప్రారంభమైన ఉగాది నుండి ఇంచుమించుగా 30వ తారీఖు ఏప్రిల్ వరకు గురువు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. సో దాని తర్వాత అంటే మే 1వ తారీఖు నుంచి ఇంచుమించుగా మనకి గురువు రాశి అందే సంచరిస్తారు. కాబట్టి మరి ఈ సంవత్సరం ఎక్కువగా గురువు రాశి అందు సంచరించి మీ యొక్క ధర్మ త్రికోణాన్ని గురువు శుభపరచడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క న్యాయమైనటువంటి నిజాయితీ అయినటువంటి ఆలోచనలు, మరి శాస్త్ర సమ్మతంగా న్యాయబద్ధంగా వ్యవహరించడం, మీకు సంబంధించినటువంటి బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడం, ఇవన్నీ కూడా మరి రాశి అందు గురువు ఉండడం వల్ల మీకు ధర్మ త్రికోణం యాక్టివేట్ అవుతుంది. సో ఆ కారణం వల్ల 5వ స్థానాన్ని 9వ స్థానాన్ని కూడా గురువు తను యాక్టివేట్ చేయడం వల్ల మీ పూర్వపుణ్యం ఫలిస్తుంది.
గత జన్మలో చేసుకున్న మీ పుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించే విధంగా తగు విధమైన గౌరవం కానీ సంపద కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా ఉంటుంది. వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ మీకు గర్వకారణం అవుతూ ఉంటుంది. సో ఏదన్నా పూర్వపుణ్యం బట్టే మన సంతానం వారి యొక్క అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంతాన విషయంలో శుభవార్తలు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సంతానాన్ని ఆశించే దంపతులు ఖచ్చితంగా మరి మే నెల తర్వాత మీరు దాని విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక 9వ స్థానం కాబట్టి నిజాయితీగా వ్యవహరించడం, గతంలో ఉన్నటువంటి మైనస్లు అంటే బలహీనతల నుంచి బయటపడడం. ఏదన్నా మనకు బలహీనతలు, వీక్నెస్, మైనస్, దుర్వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటపడి మీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వహించడం. అంటే దేవాలయాన్ని దర్శించడం, మన యొక్క కార్యక్రమాలు అంటే ఈ పండగలు, పితృకర్మలు సకాలంలో నిర్వహిస్తూ ధర్మాన్ని కాపాడుతూ యజ్ఞ హోమాది కార్యక్రమాలు నిర్వహించడం కానీ వాటిలో పాల్గొనడం వల్ల మరి మీ పితృదేవతలు కానీ అలాగే పైన ఉన్న దేవతల ఆశీర్వాదంతో మరి ఈ సంవత్సరం అటు ఆరోగ్యంగాను ఆనందదాయకంగాను ధర్మబద్ధకంగాను వ్యవహరించే అవకాశం ఉంది. ఇక శని భగవానుడు యాస్టిగా ఈ సంవత్సరం అంతా కూడా దశమ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. దశమ స్థానం అంటే మనకి ఫైనాన్స్ అంటే అర్ధ త్రికోణాన్ని అంటే వృత్తి డబ్బు రెండు కూడా వృత్తిని బట్టే కదా ధనం వస్తుంది కాబట్టి 2, 6, 10 స్థానాల్ని శని భగవానుడు తన కంట్రోల్లో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల మొత్తం మీద ఆర్థిక సంబంధించిన విషయాలు, మీ కుటుంబానికి సంబంధించిన విషయాలు, మీ వృత్తిలో ప్రోగ్రెస్, మీరు వృత్తిని ఏ విధంగా నిర్వహించగలనటువంటి ఆలోచన ఖచ్చితంగా ఈ ధర్మ త్రికోణం, ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడికి గురువు మిత్రగ్రహం అవటం వల్ల కంపల్సరీగా వృత్తిలో మరి చాలా శ్రమ పడవలసి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ శ్రమ పడితే దాని యొక్క అవుట్పుట్ అంత అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో వృత్తి నిర్వహించడం వల్ల, బాధ్యతాయుతగా ఉండడం వల్ల మరి ధనం తగు విధంగా ధనం మీకు రావడం, అది మీ కుటుంబ అవసరాలకు, మీ యొక్క ఆర్థిక అవసరాలకు కరెక్ట్గా సరిపోవడం జరుగుతుంటుంది. అయితే వృత్తిగా శని భగవానుడు మాత్రం కంపల్సరీగా సబార్డినేట్ సర్వీసులకే సపోర్ట్ చేస్తూ ఉంటాడు కాబట్టి చాలా వరకు మీరు కష్టపడి పనిచేయడం వల్ల కంపల్సరీగా మీరు వృత్తిలో చాలా హ్యాపీగా కష్టపడి జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. ఇక లాభస్థానంలో రాహుగ్రహ సంచారం మీకు మరి కామ త్రికోణాన్ని అంటే 3, 7, 11 స్థానాన్ని రాహు యాక్టివేట్ చేయడం వల్ల మీరు చాలా వరకు వ్యామోహాలకి ప్రలోభాలకి లొంగకుండా ఉండవలసి ఉంటుంది. సో ఏదో ధనం వస్తుంది కదా అని అనవసర మాయాజాలాలు కానీ, అనవసర ప్రలోభాలకు కానీ, అనవసర అటాచ్మెంట్లు కానీ పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ముందు అది అనుకూలంగా ఉన్నా దాని తర్వాత మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్రలోభాలకి, ఎటువంటి ఎమోషన్స్కి, ఎటువంటి అటాచ్మెంట్స్కి, అఫైర్స్కి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సో ఇంకా పంచమంలో ఉన్నటువంటి కేతువు కూడా రాశి యందు ఉన్నటువంటి గురువుకి సహకారం అందిస్తూ ధర్మబద్ధంగా వెళ్తారు కాబట్టి ఈ సంవత్సరం మీరు నిజాయితీగా, న్యాయబద్ధంగా ఒక మంచి ఆధ్యాత్మికవేత్తగాను, ఒక మంచి వ్యక్తిగాను మంచి నేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్వదా మీరు ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క మాయలో పడకుండా ఉండాలంటే శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ, వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి ఆరాధన, లేదంటే ఒకసారి ఏదైనా చండీ హోమంలో పాల్గొనడం, సాధ్యమైనంత వరకు చెడు వ్యసనాలకి, చెడు మార్గంలో వెళ్తున్నటువంటి మిత్రులను దూరంగా పెడితే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది,
అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతుంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.